లోకల్ బాడీ ఎన్నికలకు ముందే రైతు భరోసా పెన్షన్ల పెంపు కూడా అప్పుడే అట. ఈ లోపు మార్గదర్శకాలు రెడీ చేయబోతున్న ప్రభుత్వం. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వీటిపైన చర్చ, ఆ వెంటనే అమలు చేసేలా ప్రణాళిక. సో రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నది కాంగ్రెస్కి చాలా కీలకం, అన్ని పార్టీలకి, ముఖ్యంగా బీఆర్ఎస్కి, బీజేపీకి కూడా. సో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇప్పుడు కొంత ప్రభుత్వం వ్యతిరేకతను మూటగట్టుకున్నది. ఏ మాట కామాట దాన్ని మనం డిస్కస్, ఎందుకంటే రైతు బంధు పడలేదు, రుణమాఫీ పూర్తిగా కంప్లీట్ కాలేదు. సరే 18,000 కోట్లు లెక్క చెప్పినా ఇంకా చాలామందికి కావాలి. అండ్ ఇచ్చిన హామీలో ప్రధానమైన హామీ రైతు బంధు 5,000 10,000 నుంచి 7,500 7,500 15,000కు పెంచుతామన్న ప్రధానమైన హామీ ఉన్నది. అండ్ 2,000 పెన్షన్ని 4,000 చేస్తామన్న హామీ ఇంకా ప్రధానమైంది. సో కాబట్టి ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ కూడా గతంలో 1,000 రూపాయల ఇచ్చిన పెన్షన్ 2,000 చేస్తా అని 4 ఏళ్ల తర్వాత చేసిండు. సో ఇప్పుడు వీళ్ళు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందే కంప్లీట్ చేసి ఎలక్షన్లోకి వెళ్తే ప్రజలు జరిగినవన్నింటిని మర్చిపోయి మాకు ఓటేస్తారన్నది వీళ్ళ ఆలోచన. మరి ఎట్లా డిసైడ్ అవుతారు ప్రజలు అన్నది చూడాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీస్ నుంచి రైతు భరోసా, ఆసరా పెన్షన్ల పెంపును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ 2 అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అని సర్కార్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది. లేదంటే క్షేత్రస్థాయిలో నిరసన వ్యక్తమయ్యే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం అలర్ట్ అయి ఈ డెసిషన్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే రైతు భరోసా అమలు చేయకపోవడంతో రైతులు, పెన్షన్లు పెంచకపోవడంతో మహిళలు అసంతృప్తిగా ఉన్నారు అన్న టాక్ పార్టీ వర్గాల్లో ఉన్నది. కులగణన సర్వేలో పాల్గొంటున్న ఎన్యూమరేటర్లను సైతం ప్రజలు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, పెన్షన్లు ఎప్పుడు పెంచుతారు అనే క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలిసింది. దీంతో ఆ రెండింటిని అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తే మొదటికే మోసం వస్తుందని, ఎలక్షన్స్కు ముందే అమలు చేస్తే రైతులు, మహిళల దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నదట. సో అందులో భాగంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపు పెంచాలన్న ఆలోచన చేస్తున్నదట. చూద్దాం ఏం చేస్తారన్నది.